1947 ఆగస్టు 15 అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. తెలంగాణలో మాత్రం 1948 సెప్టెంబర్ 17న భరత పతాకం ఎగిరింది. నిజాం పాలనలో స్వతంత్ర రాజ్యంగా ఉన్న హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ఉండేది. సాయుధ పోరాటంతో బలహీనపడ్డ నిజాం సర్కారుపై భారత ప్రభుత్వం సైనిక చర్య జరిపి విలీనం చేసుకుంది. చరిత్రను దాచిన వలస పాలనలో తమ విమోచనా దినం కూడా తెలియని దుస్థితి మన తెలంగాణ ప్రజలది. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేసింది అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని. ఆయన ప్రాణత్యాగం తరువాత 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ సమయంలో తెలంగాణ హైదరాబాద్ స్టేట్ లో భాగంగా ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నది. ఆంధ్ర తెలంగాణలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆయన మరణించిన 3 ఏళ్ల తర్వాత 1956 నవంబర్ 1న. పొట్టి శ్రీరాములకు ఇప్పటి సమైక్య రాష్ట్రానికి అస్సలు సంబంధమే లేదు. విశాలాంధ్ర నినాదం వెనుక సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష దాగి ఉంది. 1953 అక్టోబర్ 17న ఇండియన్ ఎక్స్ప్రెస్ లో జవహర్లాల్ నెహ్రూ ఒక అమాయకురాలి పెళ్లి ఒక తుంటరి పిల్లగాడితో జరగనున్నది. పొంతన కుదిరితే సరే సరి, లేకపోతే కొంతకాలం తర్వాత భార్యాభర్తల్లాగా విడాకులు తీసుకుని 2 ప్రాంతాల్లాగా విడిపోవచ్చు. 1956 మార్చి 6న డక్కన్ క్రానికల్లో జవహర్లాల్ నెహ్రూ. ఆంధ్ర తెలంగాణ విలీనానికి ముందు నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అభిప్రాయాలిది. తెలంగాణ ప్రాంతం ఆంధ్రలో విలీనమైతే అధిక సంఖ్యలో ఉన్న ఆంధ్ర ప్రాంతం వారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అన్ని లాభాలను హస్తగతం చేసుకుని తెలంగాణను దోచుకొని ముంచేసి దానిని ఒక వలస ప్రాంతంగా మార్చేసే అవకాశం ఉంటుందని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. ఉభయ ప్రాంతాల ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచడమే మంచిది. దానికి హైదరాబాద్ రాష్ట్రం అని నామకరణం చేయొచ్చు. ఇది ఫజల్ అలీ కమిషన్ అంటే మొదటి ఎస్ఆర్సీ చెప్పిన మాట, చేసిన సిఫారసు. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. మున్ముందు బాగుపడే అవకాశమూ లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితి. కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 1954 డిసెంబర్ 3న ఆంధ్రపత్రిక సంపాదకీయం. మనం ప్రస్తుతం 18 కోట్ల లోటుతో ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేము. కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్ర అసెంబ్లీలో 1953 నవంబర్ 5న నీలం సంజీవరెడ్డి. ఎక్కడికి వెళ్లినా ప్రజలు సాగునీటి వసతి, విద్యుత్ కావాలని అడుగుతున్నారు. ఎక్కడి నుంచి తేగలం? కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్ర అసెంబ్లీలో 1954 ఫిబ్రవరి 25న నీలం సంజీవరెడ్డి. ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని కార్యాలయాలు పెట్టుకునే స్థలం కాదు కదా, జిల్లా కార్యాలయాలు పెట్టుకునే చోటు కూడా లేదు. తమ రాజధాని కర్నూలు వాస్తవ స్థితిపై 1953 మార్చి 13న ఆంధ్రపత్రికలో కడప కోటిరెడ్డి. హైదరాబాద్ వస్తే మన బాధలన్నీ తీరుతాయి. కానీ అది ఎట్లా వస్తుంది? ఎక్కడి నుంచి ఎట్లా ప్రయత్నించాలో మనం ఆలోచించుకోవాలి. 1953 జూన్ 2న ఆంధ్రపత్రికలో టంగుటూరి ప్రకాశం. కర్నూలు వాళ్లు ఎప్పుడు హైదరాబాద్ పోదామా అని ఉత్సాహం చూపుతున్నారు. మా ఊరు నుంచి రాజధాని పోతుందనే బాధ ఎవరూ చూపట్లేదు. గత 2 ఏళ్లలో చాలా అవస్థలు పడ్డాం. కార్యాలయాలకు వసతులు లేవు. ఫజల్ అలీ సిఫారసుల ప్రకారం మరో 5 ఏళ్లు ఆగితే ఆంధ్రకు కష్టాలు తప్పవు. 1954 ఆగస్టు 9న ఆంధ్రపత్రికలో నీలం సంజీవరెడ్డి. ఈ వ్యాఖ్యలు కర్నూలు రాజధానిగా ఉన్న నాటి ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక దుస్థితికి, అరకొర వసతుల రాజధాని నగరంతో అది పడ్డ పాట్లకు తిరుగులేని రుజువులు.
ఒక ప్రాంత వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మరో ప్రాంత వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. పెద్ద మనుషుల ఒప్పందంలో ఇదో ముఖ్యమైన అంశం. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక రాయలసీమకు చెందిన నీలం సంజీవరెడ్డి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిండ్రు. ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంత వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా నియమించాలి. కానీ అది జరగలేదు. పైగా ఉప ముఖ్యమంత్రి పదవి 6వ వేలు లాంటిదని వ్యాఖ్యానించిండ్రు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. విచిత్రమేంటంటే కర్నూలు రాజధానిగా ఉన్న అప్పటి ఆంధ్ర రాష్ట్రానికి 1953 అక్టోబర్ నుంచి 1954 నవంబర్ దాకా నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి. 54 ఏళ్ల సమైక్యాంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులైంది ముగ్గురే. ఆ ముగ్గురు పివి నరసింహారావు, చెన్నారెడ్డి, అంజయ్య. వాళ్లు పరిపాలించిన కాలం ఎంతో తెలుసా? కేవలం 6 సంవత్సరాల 3 నెలలు. అది కూడా ముక్కలు ముక్కలుగా. కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్లు విజయవంతంగా నడిపి అపర చాణక్యుడని అనిపించుకున్న పివి నరసింహారావు రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రిగా నిండా 2 ఏళ్లు కూడా కొనసాగలేకపోయిండ్రు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నాయకత్వాన్ని ఎదగనీయలేదు. ఎదిగిన నాయకత్వాన్ని నిలవనీయలేదు. తెలంగాణ ఆదాయం ఆంధ్ర ఆదాయం కంటే ఎక్కువ కనుక ప్రభుత్వ నిర్వహణ ఖర్చును 2 ప్రాంతాల జనాభా నిష్పత్తి ప్రకారం భరించాలి. తెలంగాణ మిగులు నిధులను ఆ ప్రాంత అభివృద్ధికే ఖర్చు పెట్టాలి. ఇది పెద్ద మనుషుల ఒప్పందంలోని ఒక ముఖ్యమైన అంశం. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన మొదటి 5 నెలల్లోనే దాదాపు 41% తెలంగాణ మిగులు నిధులను ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతానికి మళ్లించింది. 1956 నుంచి 68 మధ్య కాలంలో సగటున 12.43% తెలంగాణ మిగులు నిధులను ప్రభుత్వాలు ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు చేశాయని లలిత్ కుమార్ కమిటీ నివేదిక తేల్చి చెప్పింది. ఒకవేళ మిగులు నిధులను అదే సంవత్సరంలో అక్కడే ఖర్చు పెట్టి ఉంటే అభివృద్ధి పనులు సక్రమంగా జరిగి వాటి నుంచి రాబడి వచ్చేది. ఆ రాబడి అభివృద్ధి వేగాన్ని మరింత పెంచి ఉండేది. తెలంగాణ నిధుల మళ్లింపుపై అధ్యయనం చేసిన భార్గవ కమిటీ నివేదికలోని వ్యాఖ్యలివి. ముల్కీ అంటే స్థానికుడు అని అర్థం. ముల్కీ రూల్స్ ప్రకారం తెలంగాణలో జన్మించి 15 ఏళ్లకు పైగా ఇక్కడనే నివాసం ఉంటున్న వాళ్లే సర్కారు కొలువులకు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువులకు అర్హులు. అయితే 1951-52 కాలంలో అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే దొంగ ముల్కీ సర్టిఫికెట్లతో ఆంధ్ర వాళ్లు తెలంగాణ ఉద్యోగాలల్లా చొరబడ్డారు. ఆగ్రహించిన విద్యార్థి లోకం 1952లో గైర్ ముల్కీ గో బ్యాక్ నినాదంతో ఉవ్వెత్తున ఉద్యమించింది. అప్పుడు జరిగిన కాల్పుల్లో 6 విద్యార్థులు అసువులు బాసింది. ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా 1956 నుంచి 1968 మధ్య కాలంలో తెలంగాణ ఉద్యోగాల్లో ప్రభుత్వాలు 28,000 ఆంధ్ర ప్రాంతీయులను నియమించినాయి. ఈ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా యువత 1968-69లో జై తెలంగాణ నినాదంతో ఉద్యమించింది. ప్రభుత్వ దమనకాండలో 369 మంది విద్యార్థులు బలైపోయిండ్రు. ఈ ఉద్యమం తర్వాత నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంతీయులను వెనక్కి పంపించడానికి ప్రభుత్వం జీవో నంబర్ 36ను జారీ చేసింది. జీవోను అమలు జరపొద్దంటూ ఆంధ్ర నాయకులు కోర్టుకెళ్లిండ్రు. కేసు హైకోర్టు, సుప్రీంకోర్టుల మధ్య సుదీర్ఘ కాలం సాగింది. చివరికి సుప్రీంకోర్టు 1972 అక్టోబర్లో ముల్కీ నిబంధనలు చట్టబద్ధమేనని చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ముల్కీ నిబంధనలు చట్టబద్ధమేనన్న సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆంధ్ర నాయకులు 1972లో జై ఆంధ్ర ఆందోళనను నడిపిండ్రు.
తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం ముల్కీ నిబంధనలను తెలంగాణ ప్రాంతీయ కమిటీని రద్దు చేసింది. 6 సూత్రాల పథకం ముందుకొచ్చింది. తెలంగాణ రక్షణలకు తూట్లు పడ్డాయి. పెద్ద మనుషుల ఒప్పందం గంగలో కలిసింది. స్థానికుడిగా గుర్తింపు పొందడానికి అప్పటిదాకా ఉన్న 15 ఏళ్ల నివాస నిబంధన 4 సంవత్సరాలకు తగ్గింది. రాష్ట్రాన్ని 2 ప్రాంతాలుగా చూడటం పోయి 6 జోన్ల పద్ధతి ముందుకొచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లో 1969 నుంచి 1985 మధ్య కాలంలో 58,000 మంది ఆంధ్ర ప్రాంతీయులను నియమించినట్టు జై భారతరెడ్డి కమిషన్ తేల్చి చెప్పింది. తెలంగాణ ఉద్యోగ సంఘాల ఆందోళనతో 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వం అక్రమంగా నియమితులైన వ్యక్తులను వెనక్కి పంపించడానికి జీవో 610 విడుదల చేసింది. 1 సంవత్సరంలోగా ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది. కానీ 25 ఏళ్లు దాటినా నేటికి ఆ జీవో అమలుకు నోచుకోలేదు. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతమైన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం 610 జీవోపై వేసిన గిర్గ్లానీ కమిషన్ 2004లో తన నివేదిక ఇచ్చింది. రూల్స్ కు వ్యతిరేకంగా 1,50,000 మంది తెలంగాణ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారని తేల్చి వాళ్లను వెనక్కి పంపించాలని సిఫారసు చేసింది. నిజాన్ని కుండబద్దలు కొట్టిన నిజాయితీగల ఒక సీనియర్ అధికారి గిర్గ్లానీ సిఫార్సులకు ఇవ్వాళ్టికి దిక్కు మొక్కు లేదు. తెలంగాణకు దక్షిణ